ఐపీఎల్ 18వ సీజన్కు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది గంటల్లోనే ఈ సమ్మర్ టీ20 కార్నివల్ షురూ కానుంది. ఈసారి చాలామంది ప్లేయర్స్ తమ పాత జట్లు వీడి కొత్త టీమ్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎంతో అనుబంధం ఉన్న హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్కు ఆడబోతున్నాడు. మెగా వేలానికి ముందే సిరాజ్ను ఆర్సీబీ వదిలేసింది. గత 7 సీజన్ల పాటు ఆర్సీబీకి ఆడిన సిరాజ్కు మాజీ సారథి విరాట్ కోహ్లీతో మంచి అనుబంధం ఉంది. కోహ్లీ సూచనలతో అతను ఎన్నో వికెట్లు పడగొట్టాడు. అయితే ఆర్సీబీ యాజమాన్యం సిరాజ్ను రీటైన్ చేసుకోలేదు. ఆర్టీఎం కార్డు ఉపయోగించి తిరిగి జట్టులోకి కూడా తీసుకోలేదు. వేలంలో గుజరాత్ సిరాజ్ను 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆర్సీబీని వీడడంపై సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ జట్టును వీడడం కొంత భావోద్వేగానికి గురిచేసిందని అన్నాడు. విరాట్ కోహ్లీ తన కెరియర్లో కీలక పాత్ర పోషించాడని చెప్పాడు. 2018-19లో తాను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కోహ్లీ చాలా మద్దతుగా నిలిచాడని సిరాజ్ గుర్తు చేసుకున్నాడు. అయితే కొత్త సీజన్ ముందు గుజరాత్ టైటాన్స్లో చేరడం మంచి అనుభూతిగా ఉందన్నాడు. గిల్ సారథ్యంలో తమకు అద్భుతమైన జట్టు ఉందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున సిరాజ్ 83 వికెట్లు పడగొట్టాడు. 2017లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఒక సీజన్ ఆడి 6 మ్యాచ్లలో 10 వికెట్లు తీసుకున్న సిరాజ్ను ఆర్సీబీ 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. 2018 నుండి 2024 వరకు ఆర్సీబీకి ఆడిన సిరాజ్ 87 మ్యాచ్ల్లో 83 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ తరపున సిరాజ్ 4 సార్లు ప్లే ఆఫ్స్ ఆడినా ఎప్పుడూ ట్రోఫీ గెలవలేదు. 2023 అతని కెరియర్లోనే బెస్ట్ సీజన్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సీజన్లో 14 మ్యాచ్ల్లో 19 వికెట్లు తీసుకున్నాడు. ఇక గత సీజన్లో సిరాజ్ 14 మ్యాచ్లలో 33.07 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే బీసీసీఐ ఐపీఎల్లో సెలైవార్ రూల్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడాన్ని సిరాజ్ స్వాగతించాడు. బౌలర్లకు ఇదో అద్భుత వార్తగా చెప్పాడు. బంతిపై ఉమ్మి రాయడం వల్ల రివర్స్ స్వింగ్ని రాబట్టే అవకాశాలు పెరుగుతాయన్నాడు. బంతిపై పేసర్లకు పట్టు దొరుకుతుందంటూ వ్యాఖ్యానించాడు. కాగా గతేడాది ఐపీఎల్తో పాటు ఆ తర్వాత టీమిండియా తరపున సిరాజ్ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిరాజ్ను భారత్ జట్టు ఎంపిక చేయలేదు. చివరకు విదర్భతో రంజీ మ్యాచ్ ఆడిన అతను 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. జూన్లో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఉన్న నేపథ్యంలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే ఐపీఎల్ సిరాజ్కు కీలకంగా చెప్పాలి. గుజరాత్ తరపున నిలకడగా రాణిస్తే ఇంగ్లాండ్ టూర్తో మళ్ళీ జట్టులోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది.